A sonometer, wire of length 1.5 meter, is made of steel. The tension in it produces an elastic strain of 1%. What is the fundamental frequency of steel if density and elasticity of steel are like this respectively? సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి మనకున్న ఈక్వేషన్ యంగ్ మాడ్యులస్ అండ్ డెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 1/2L అండర్ రూట్ y డెల్టా L డివైడెడ్ బై L ఇంటూ D డెన్సిటీ. సో ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు రాసుకుంటే, L వాల్యూ ఇచ్చాడు లెంత్ 1.5 మీటర్స్ అండ్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎంత ఇచ్చాడు 1% అనుకున్నాడు. సో డెల్టా L బై L స్ట్రెయిన్ ఎంత ఇచ్చాడు 1%. దాన్ని 1/100 రాసుకుంటే ఎంత వస్తుంది వాల్యూ 0.01. అండ్ నెక్స్ట్ డెన్సిటీ వాల్యూ ఇచ్చాడు ఎంత 7.7 ఇంటూ 10⁻³ అండ్ ఆల్సో యంగ్ మాడ్యులస్ వాల్యూ ఇది ఇచ్చాడు. సో అన్ని వాల్యూస్ని మనం ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫ్లో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/12 అంటే ఎంత 2 ఇంటూ 1.5 అండర్ రూట్ ఆఫ్ వై వాల్యూ ఎంత ఇచ్చాడు 2.2 ఇంటూ 10⁻11 ఇంటూ డెల్టా L బై L ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం 0.01 డివైడెడ్ బై డెన్సిటీ ప్లేస్లో 7.7 ఇంటూ 10⁻3. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు 1/2.15 ఎంత వస్తుంది 1/2.15 3 వస్తుంది 1/3. అండ్ ఇయర్ ఇక్కడ ఈ పాయింట్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది 22/77 ఇంటూ ఇక్కడ 0.1 ఉంది కాబట్టి కిందకి వెళ్తే ఏమవుతుంది మనకు ఇది 10⁻11 ఇది 1/100 వస్తుంది. అంటే 100 అంటే 10² అంటే ఇక్కడ 10⁻3 ఇంటూ 10⁻2 తీసుకోవచ్చు. సో మనకు F ఈక్వల్స్ టు 1/3 అండర్ రూట్ ఆఫ్ 22/77 ఇంటూ 10⁻11 డివైడెడ్ బై 10⁻5. సో ఫైనల్లీ మనకేమొస్తుంది 1/3 11 2s are 11 7. సో 2/7 ఇంటూ ఈ 5 ఇక్కడ 5 వెళ్ళిపోతే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 10⁻6 ఉంటుంది. సో 10⁻6 బయటికి అండర్ రూట్లోకి వెళ్ళి బయటకు తీసుకెళ్తే ఏమొస్తుంది 10⁻3 డివైడెడ్ బై 3 ఇంటూ 2/7 అనేది మనకు వస్తుంది. సో దాన్ని కూడా సింప్లిఫై చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 10⁻3 అంటే 1000 డివైడెడ్ బై 3 ఇంటూ రూట్ వాల్యూ ఎంత 1.414 రూట్ 7 వాల్యూ ఎంత 2.645. సో 1.414 డివైడెడ్ బై 2.645 వాల్యూ ఎంత వస్తుందంటే 1000/3. దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.535 వస్తుంది. సో దీని 535/1000 అని రాసుకుంటే 1000 గెట్ క్యాన్సిల్ అవుతుంది, మనకు 535/3 వస్తుంది. సో 535/3 అనేది అప్రాక్సిమేట్లీ మనకు 178 వస్తుంది. సో మనకున్న ఆప్షన్స్లలో 178.2 అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేసేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్.